నమ్మి ఆయన సన్నిధిలోకి వచ్చాము. నిర్లక్ష్యం చేయక ఆయన్ని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి అన్న నీ యొక్క నిబంధనను మీరకుండా దేవుని వైపు నీ చేతులెత్తి నీ స్వరమును విప్పి దేవుని స్తుతిద్దాం. అవునయ్యా, నువ్వు సర్వశక్తిమంతుడవు, నీవే సర్వాధికారివి, నీవే నన్ను సృష్టించిన వాడు, మా సృష్టికర్త, నీకు వందనమని దేవుని స్తుతిద్దాం. అవునయ్యా, స్తుతులకు పాత్రుడా, నీకు వందనం, స్తోత్రం తండ్రి. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడా, నీకు వందనమయ్యా. స్తోత్రం 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 తండ్రి. కొనుకక నిద్రించక దినమెల్లా నీ చేతులు చాపుచు మాకైనా నీవిచ్చిన రక్షణను బట్టి నా దేవా నేను స్తుతిస్తున్నామయ్యా. స్తోత్రం 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 తండ్రి. మహాగరుడు అయిన తండ్రి, నీకు వందన, స్తోత్రం తండ్రి. ఎవరు మౌనముండు కన్నా స్తోత్రాలు చెల్లుద్దాం. అవును తండ్రి, స్తోత్రం 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 తండ్రి. మహాదేవా, మీకు వందనం, స్తోత్రం తండ్రి. మాకు చాలిన దేవుడా, మీకు వందనాలు. నీవెంతైనా నమ్మదగిన దేవుడు నా తండ్రి. నీకు స్తోత్రం 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 స్తోత్రం. ప్రతి బిడ్డను నా దేవా నీవు మాత్రమే తండ్రి మా లోపాలను ఎంచక ఒకే రీతిగా ప్రేమించే దేవుడు అయ్యా. నీకు స్తోత్రం 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 స్తోత్రం. లోపం లేని నీ ప్రేమను బట్టి దేవా నేను స్తుతిస్తున్నామయ్యా. నీ శాశ్వతమైన ప్రేమను బట్టి నేను స్తుతిస్తున్నామయ్యా. నీ శాశ్వత కృపను బట్టి దేవా నీకు స్తుతులు స్తోత్రాలు దేవా సమర్పిస్తున్నాం తండ్రి. స్తోత్రం 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 స్తోత్రం. ప్రతి ఒక్కరూ నాతో ఏకీభవించి నన్ను చూడండి. కేవలం దేవుని బట్టి దేవుని నామాన్ని గణపరచండి. దేవుడు మాత్రమే స్తుతి నొందదగిన వాడు, ఆరాధనకు యోగ్యుడు. దేవుని ఆరాధిద్దాం. ఆరాధనా ఆరాధనా ఆత్మతో ఆరాధనా ఆరాధనా ఆత్మతో
ఎన్నటికీ మారని మంచివాడా, హృదయములోని ప్రార్థన. ఆరాధన ఆరాధన ఆత్మలోని ప్రార్థన. ఆరాధన ఆరాధన హృదయములోని ప్రార్థన. నీకే నా దేవా తండ్రి అందుకోవా. నీకే నా దేవా తండ్రి అందుకోవా. ఆరాధన ఆరాధన ఆత్మలో ఆరాధన. ఆరాధన ఆరాధన కృతజ్ఞతాస్తుతి ప్రార్థన. నీకు మాత్రమే దేవా ఈ యొక్క కృతజ్ఞత ఆరాధన చేస్తున్నామయ్యా. నీవు మాత్రమే తండ్రి, నోటంతో శబ్దం లేని వాడు నీవే దేవా. నీ యొక్క మాటతో మమ్మల్ని చేయు దేవుడు. ఆరాధిద్దాం దేవుడు. నోటము కపటము లేనివాడా, నీకే ఆరాధన. నోటము కపటము లేనివాడా, నీకే ఆరాధన. మాటతో మహిమలు చేయువాడా, కృతజ్ఞతాస్తుతి ప్రార్థన. మాటతో మహిమలు చేయువాడా, కృతజ్ఞతాస్తుతి ప్రార్థన. ఆరాధన ఆరాధన ఆత్మలో ఆరాధన. ఆరాధన ఆరాధన కృతజ్ఞతాస్తుతి ప్రార్థన. నీకే నా దేవా తండ్రి అందుకోవా. నీకే నా దేవా తండ్రి అందుకోవా. ఆరాధన ఆరాధన ఆత్మలో ఆరాధన. ఆరాధన ఆరాధన కృతజ్ఞతాస్తుతి ప్రార్థన. అంతయు వ్యాపించి ఉన్న దేవుడు, నీకే నా ఆరాధనని దేవుడు ఆరాధిద్దాం. నీ నా చింతతో తీర్చగలిగిన గొప్ప దేవుడు యేసయ్యను ఆరాధిద్దాం. అవును దేవా, నీకుల పాపం లోకంలో పాపం తీర్చేవారు ఎవరు లేరయ్యా. ఆమేన్. అంతయు వ్యాపించి ఉన్నవాడా, నీకే ఆరాధన. అంతయు వ్యాపించి ఉన్నవాడా,
నాతో ఈ మాట పలకండి. నీకే నా దేవా తండ్రి అందుకోవా. పాడదాం. నీవు నేను ఊహ తెలిసిన దగ్గర నుండి ఆయన సన్నిధికి వస్తూ ఉన్నాం, వెళుతున్నాం. దీన్ని బట్టి నీకు కానీ నాకే కానీ ఎటువంటి ప్రయోజనం లేదు. నీవు దేవుని నీ హృదయాంతరంగం నుంచి ఆరాధించకుండా కేవలం లోక సంబంధమైన రీతిలో ఈ 2 గంటలు కాలక్షేపంగా మాత్రం నీవు ఆలోచిస్తే ఈ 2 గంటల వల్ల సహోదరుడు శ్రీధర్ పడుతున్న ప్రయాస వల్ల ఏమి అర్థం లేదు. దేవుడు మాత్రమే మహిమపరచబడాలని ఆయన ఒక దినాన్ని మనకి ఇచ్చి ఉన్నాడు. దాన్ని లోక సంబంధమైన వాటితో నింపితే దేవుడు ఎలా మహిమపరచబడతాడు? దేవుడు ఎలా నీ యొక్క ఆరాధన బట్టి సంతోషిస్తాడు? ఇప్పుడైనా దేవుడు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి, సమయాన్ని బట్టి మనలో ఉన్న దేవుని పట్ల ఆకలి ఏదైతే ఉందో సరిచేస్తున్నాం. దేవుడికి మాత్రమే మనం ప్రాధాన్యత ఇద్దాం. దేవుడు మాత్రమే నీ యొక్క ఆకర్లు తీర్చగలిగిన వాడు. మనుషులు కొన్ని సమయాల్లో నిన్ను హెచ్చించవచ్చు, అదే నోరుతో నిన్ను తగ్గించవచ్చు. దేవుడైతే శాశ్వత కాలం నిన్ను ప్రేమిస్తున్నాడు. కనుకనే ఈ రీతిగా నువ్వు ఆయన సన్నిధిలో నిలబడగలిగావు. ఆయన ప్రేమను చులకనగా చూడదు. ఆయన ఉన్నతమైన స్థలాన్ని విడిచి నీ నా పాపాలను క్షమించి నీ కొరకు నా కొరకు ఆయన నరరూపునిగా ఈ దానికి అరుదించి నీకు లేని భాగ్యాన్ని, ఆయన యొక్క స్థలాన్ని విడిచి ఆ భాగ్యాన్ని ఇచ్చాడు దేవుడు. దీన్ని బట్టి దేవుని ఆరాధిద్దాం. దేవుడు నిన్ను ఏమీ అడగట్లేదు, కేవలం నీ విరిగి నలిగిన హృదయంతో ఆరాధించమని మాత్రమే దేవుడు నిన్ను అడుగుతున్నాడు. అవునయ్యా, నీవు మాత్రమే దేవుడు అని నమ్మి దేవా మీ సన్నిధిలో నిలబడదాం. అయితే తండ్రి, ఎటు రీతిగా నిన్ను ఆరాధన చేయాలో, నిన్ను ఎటు రీతిగానైనా నిన్ను స్తుతించాలో, ఎటు రీతిగా దేవా నిన్ను కనపరచాలో అట్టి జ్ఞానము మాకు దయచేయ అని ప్రార్థిద్దాం. ఇదొక వేడుక కాదు, నీవు నేను చేరుకున్నది కేవలం దేవుని స్తుతించడానికి. దేవుని ఒక మందిరంలోనో లేక ఒక 4 గోడల మధ్యలో దేవుడు లేడు. నీవే ఆ యొక్క ఆలయం ఉన్నావు. నీ ఆలయంలో వచ్చి నీవు ఎప్పుడైతే హృదయపూర్వకంగా దేవుని ఆరాధిస్తావో అప్పుడు సమస్తము దేవుడు చేయగలిగిన సమర్థుడై ఉన్నాడు.
అవునయ్యా, నీవు సమస్తము సాధ్యపరిచే దేవుడు. నీకు అసాధ్యమైనది ఏదీ లేదయ్యా. మేము నమ్ముచున్నాము తండ్రి. మా చింతలు నీవు ఎరుగుదువయ్యా, మా లోపాలను ఎరుగుదువు దేవా. మా బలహీనతలు నువ్వు బలముగా మార్చగలిగిన బలవంతుడు అయిన దేవుడు తండ్రి, నీకు వందనాలు. మరి ఒకసారి ఈ యొక్క పల్లవ ద్వారా దేవుని ఆరాధిద్దాం. నీకే నా దేవా తండ్రి అందుకోవా, నీకే నా దేవా తండ్రి అందుకోవా. కృతజ్ఞత స్తుతి ప్రార్థన మాటతో మహిమలు చేయువాడా, కృతజ్ఞత స్తుతి ప్రార్థన నీకే నా దేవా తండ్రి అందుకోవా, నీకే నా దేవా తండ్రి అందుకోవా. ఆరాధనా ఆరాధనా ఆత్మతో ఆరాధనా 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 కృతజ్ఞత స్తుతి ప్రార్థన నీకే నా దేవా తండ్రి అందుకోవా. పాడదాం. నీకే నా దేవా తండ్రి అందుకోవా, నీకే నా దేవా తండ్రి అందుకోవా.
అవును తండ్రి, నీవే మా దేవుడు ఏమో, నిన్ను మాత్రమే దేవా మేము స్తుతించడానికి నీ సన్నిధికి వచ్చామయ్యా. ఈ దేవుళ్ళు మమ్మల్ని నాయనా నీ శక్తితో నింపమని, మాలో ఉన్న యొక్క బలహీనతలనైనా తొలగించి నీ బలంతో నింపి శక్తితో ఆరాధించే కృపనిమ్మని బలహీనులమైన మేము తండ్రి ప్రార్థిస్తున్నామయ్యా. సమస్తము నీవెరిగి ఉన్నవాడు, మనుషులకు మేము మరుగుపరిచినాను, నీవు నాయన నిత్యము మమ్మల్ని చూచుచున్నవాడు, కాచుచున్నవాడు దేవా, నీకు వందనమయ్యా. స్తుతి ఆరాధనలో నీ బిడ్డలనైనా ఎంతవరకు నీ పాద సన్నిధిలో నిన్ను స్తుతించి ఉండగా నీవు సమస్తము ఎరుగుదువు. ఎవరికి ఏ బలహీనతతో ఉన్నారో, ఎవరికునైనా నీ సహాయం అవసరము, నీ కృపతో నింపమని ఈ ఆరాధన చేసిన నన్ను నీ ప్రేమతో నీ కృపతో నైనా నింపి బలపరచమని, నీ సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ పైన మీ ఆత్మతో మీ ఆత్మ ద్వారా మాట్లాడమని, ఇంతవరకు నీవు పొందుకున్న ఆరాధన బట్టి, స్తుతించిన బిడ్డలను బట్టి ఈ పాద సన్నిధిలోనైనా మరొకసారినైనా ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇదిగో నేను ఈ యొక్క స్తుతి ఆరాధన ద్వారా నీవు మాత్రమే స్తుతించబడాలయ్యా. నిన్ను మాత్రమే మేము హెచ్చించడానికి తగిన జ్ఞానం, సమయోచితమైన ఆలోచనతో తండ్రి నింపమని మా ప్రభువును రక్షకుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామములో యొక్క స్తుతి ఆరాధనను సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.